టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎక్స్పోకి పెద్ద స్పందన వచ్చింది. విశాఖలో ఈరోజు ప్రారంభమైన కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ సాధారణంగా రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో బూమ్ అవుతున్న సమయం. సో ఇట్లాంటివి చాలా అవసరమైన నేపథ్యం కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ఇట్లాంటి వాటిని? పర్టికులర్గా వైజాగ్లో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఎంతవరకు అవసరం? డెఫినెట్గా వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి సిటీ ఆఫ్ డెస్టినేషన్. చాలామందికి కూడా ఈరోజు వైజాగ్ పెద్ద అవకాశాలు వచ్చినటువంటి సిటీ కింద చాలామంది ఇక్కడ రావాలని ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఇక్కడ బాగా అనేబుల్ అయింది. గూగుల్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ వీళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక పెద్ద ఎత్తున వాళ్ళ బ్రాంచెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ సుమారు ఆల్రెడీ 1,00,000 పైగా ఎంప్లాయ్మెంట్కి ఐటీ సైడ్లో క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ 20 monthsలో. సో దానివల్ల చాలా పాజిటివిటీ అనేది వైజాగ్లో క్రియేట్ అయింది. అంతేకాకుండా ఈరోజు వైజాగ్, అనకాపల్లి, విజయనగరం అండ్ శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు కూడా వైజాగ్ ఎకనామిక్ కారిడార్. సో దీన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా ఎనేబుల్మెంట్ అనేది డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా అవకాశం. స్టేట్ బడ్జెట్లో కూడా దాదాపుగా 30,000 crores ఇవ్వడం జరిగింది. అంటే మన ప్లానింగ్ కమిషన్లో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్లో వైజాగ్ ఏ రకంగా డెవలప్ చేయొచ్చు అంటే 9 జిల్లాలని మనం వైజాగ్ ఎకనామిక్ కారిడార్లో తీసుకొని ఒక్కొక్క జిల్లాని ఎలాగ ఎనేబుల్ చేయాలి, ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకురావాలి, రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్తో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కిందగా తీసుకుంది. ఎందుకంటే ఈరోజు వికసిత్ భారత్కి అభివృద్ధి కలవర్చాలంటే మనం ప్లానింగ్ అనేది ఏ రకంగా ఎనేబుల్ చేయాలి అంటే ఒక రీజన్ అంతా కూడా ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ అప్లిఫ్ట్మెంట్ కానీ, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అలాగే పబ్లిక్లో కూడా ఒక మంచి బ్రాడ్ మైండెడ్లో ఒక డెవలప్మెంట్ సైడ్లో తీసుకెళ్ళాలంటే ఏ రకంగా చేయాలన్నది ఒక ప్లానింగ్ మన ప్లానింగ్ కమిషన్ వారు తీసుకొచ్చారు, నీతి ఆయోగ్ వాళ్ళు. సో దాన్ని ఎనేబుల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రివ్యూ చేస్తున్నారు. ఎవ్రీ 1 month కూడా రివ్యూ చేస్తున్నారు. చిన్న ఇష్యూస్ ఏమన్నా కూడా వెంటనే సాల్వ్ చేయమంటున్నారు. అలాగే అదే సమయంలో స్టేట్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. క్లస్టర్ బేస్గా మీరు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో రాయలసీమ కావచ్చు, అమరావతి కావచ్చు. సో విశాఖ పర్టికులర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ తర్వాత ఒక రెవల్యూషన్ రాబోతుంది, లేకపోతే ఒక మ్యాసివ్ ముంబై లాంటి సిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం, ఒక అధునాతన నగరాన్ని, కొత్త నగరం ఏర్పాటు కాబోతుంది అన్నట్టుగా. సో దీన్ని ఎలా చూస్తున్నారు? రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎంతవరకు ఉండే అవకాశం? అంటే ముఖ్యంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి సిటీస్ అన్నింటిలో కూడా చాలా మేజర్ ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళకి సిటీ బాగా గ్రో అయిపోవడం వల్ల చిన్న సిటీస్లో కూడా ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ అనేది చేసుకోవడానికి పెద్దగా ఆసక్తిగా ఉంది. చాలామంది కంపెనీస్ కూడా ఇప్పుడు వైజాగ్ లాంటి సిటీస్లోకి ఎనేబుల్ అవుదామనే ఆలోచన అయితే పెద్ద ఎత్తున ఉంది. మనం ఎలాగైతే క్లస్టర్ అప్రోచ్ అయితే మనం రాష్ట్రం అంతా అలవరిచామో, ఈ వైజాగ్ ఎకనామిక్ కారిడార్లో కూడా మనం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగానే డెవలప్మెంట్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. అంటే ఈరోజు మనం ఎంత డెవలప్మెంట్కి మేజర్ కంపెనీస్ ఇక్కడ పుష్ చేసినా కూడా దానికి యాన్సిలరీ యూనియన్ ఇండస్ట్రీస్లో కానీ అవకాశాలు ఏ రకంగా ఉంటాయి, ఒక ముందు చూపు ఆలోచనతో చాలామంది దీంట్లో కూడా ఎనేబుల్ అవుతాయి. సో ఖచ్చితంగా ఒక ఈకో సిస్టమ్ అనేది మనకి డెవలప్మెంట్ అంటే ఏదైతే మేము గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏదైతే చేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు, దాన్ని కూడా పబ్లిక్ని స్వీకరించడానికి కూడా ఒక మంచి ఆసక్తి ఉంది. మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం సార్, జరుగుతున్న డెవలప్మెంట్ని చెప్పే ప్రయత్నం. సో ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ నేపథ్యంలో టీవీ9 వ్యూవర్స్ కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి కానీ ఎలాంటి సజెషన్ ఇస్తారు? డెఫినెట్గా ఇల్లు అనేది అందరికీ కూడా చిరకాల కోరిక. ముందుగా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి వాళ్ళ జీవితకాలం సంపాదించిందంతా కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. సో డెఫినెట్గా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా ఎంత హెల్తీగా ఉంటారో అన్ని మంచి ప్రాజెక్ట్స్ అనేది పబ్లిక్ ఇవ్వడంగా జరుగుతుంది. సో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనేబుల్ చేసినటువంటి ఈ పాజిటివ్ అప్రోచ్ వల్ల వైజాగ్లో మొత్తం ఈకో సిస్టమ్ మారింది. చాలా పాజిటివ్గా ఉన్నారు. నాకు రిలేటివ్స్ అందరూ కూడా సార్ 6 years చాలా ఇబ్బంది పడ్డాను సార్, ఈరోజు అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని వీళ్ళందరూ నవ్వుతూ చెప్తా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో కస్టమర్స్ కూడా అంత వైబుల్గా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వీళ్ళకి పెద్ద మార్జిన్ చూడక్కర్లా. ప్రాజెక్ట్స్ పెరిగే కొద్ది కూడా
మార్జిన్స్ కూడా తక్కువ చేసి కస్టమర్స్కి మంచి రేట్లో ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దానివల్ల ఒక మంచి ఈకో సిస్టమ్ కొనుక్కున్న వాడు కూడా ఒక మంచి ధరలో వస్తుంది. రియల్ ఎస్టేట్ ఎవరైతే కంపెనీస్ ఉన్నారో, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నారో, మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ కూడా నేను చెప్పాలి, గత గవర్నమెంట్లో 1924లో నాకు తెలిసిన చాలా కంపెనీస్ హైదరాబాద్ వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఒక మంచి ఈకో సిస్టమ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారంటే అది కూడా బాధాకరం. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల కూడా చిన్న బాధాకరం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రూరల్ సైడ్ ఇండస్ట్రియలైజేషన్ కూడా తెస్తున్నారు. చిన్న చిన్న ఫుడ్ పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్క్స్ 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ ఎనేబుల్ చేశారు. అక్కడ పార్క్స్ దగ్గర కూడా ఒక ఎంప్లాయ్మెంట్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో మనం హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎనేబుల్ చేయొచ్చు. సో అది కూడా ఈరోజు రియల్ ఎస్టేట్స్ అందరికి కూడా ఒక అడ్వాంటేజ్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి అనుకూలంగా రియల్ ఎస్టేట్ కానీ మిగతా అన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్న నేపథ్యం కాబట్టి TV9 చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున అవగాహన వచ్చే అవకాశం ఉందని చెప్తున్న మినిస్టర్ చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.